నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఒకవైపు మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ ఇట్లా కీలకమైనటువంటి మావోయిస్టులు, సెంట్రల్ కమిటీ మెంబర్లందరూ కూడా లొంగిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్ ఎవరైతే మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారో ఆయన రాసినటువంటి లేఖ కలకలం రేపుతోంది. ఒకవైపు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా లొంగిపోవాలి, లొంగిపోయి ప్రాణాలు కాపాడుకుంటారో లేదు అంటే మీరు ప్రాణాలు వదులుకుంటారో అంటూ కూడా సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ గత కొంతకాలంగా మావోయిస్టులకు తీవ్రమైనటువంటి వార్నింగ్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఇస్తూనే ఉన్నారు. ఆపరేషన్ కగర్ ఒకవైపు కొనసాగుతోంది, భారీ ఎన్కౌంటర్లు ఒకవైపు జరుగుతున్నాయి. మరోవైపు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ పోలీస్ పెరేడ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి సీఎం స్పష్టంగా మావోలకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. ఖచ్చితంగా జన బాహుల్యంలోకి అందరూ రండి, ఖచ్చితంగా కూడా మీ యొక్క ఉద్యమాన్ని వదిలిపెట్టండి, ఆయుధాలు వదిలేయండి అంటూ కూడా స్పష్టమైనటువంటి ఒక పిలుపునిచ్చారు. సో ఈ క్రమంలో జగన్ లేఖ కూడా కొంత కలకలం రేపుతోంది. జగన్ లేఖలో ఏముందని ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, విప్లవోద్యమ నమ్మక ద్రోహులారా, పీడిత ప్రజల చేతిలో శిక్ష తప్పదు అంటే స్పష్టంగా ఎవరైతే ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి లొంగిపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎవరైతే మల్లోజుల వేణుగోపాలరావు తాజాగా లొంగిపోయారు, ఆయనకు సంబంధించి ఇట్లా కొంతమందికి సంబంధించి మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. జగన్ ఆ లేఖలో ఏం చెప్తున్నారంటే, విప్లవ శ్రేణులారా, ప్రజాస్వామ్యవాదులారా, ప్రజలారా, భారతదేశ ఎంఎల్ పార్టీ చరిత్రలో ఎన్నడూ జరుగునటువంటి తీవ్రమైనటువంటి నమ్మక ద్రోహం మల్లోజుల వేణుగోపాలరావు, తక్కలపల్లి వాసుదేవరావు ముఠా వలన జరిగింది. అంటే స్పష్టంగా ఇప్పుడు మల్లోజుల వేణుగోపాలరావు ఎవరైతే లొంగిపోయారో ఆయన నమ్మక ద్రోహం చేశారు మావోయిస్టు పార్టీకి స్పష్టంగా జగన్ చెప్తూ ఉన్నారు. అయితే ఈ రెండు సంఘటనలు విప్లవోద్యమ పురోగమన చరిత్రలో మాయని మచ్చలాగా మిగిలి ఉంటాయి. ద్రోహులు, నమ్మక ద్రోహులు పార్టీకి బయట నుండి ఎక్కువగా జరుగుతుంటాయి, చాలా తక్కువ సందర్భాల్లో పార్టీలోని శ్రేణుల నుండి జరుగుతుంటాయి. పీపుల్స్ వార్, మావోయిస్ట్ పార్టీ చరిత్రలో కత్తుల సమ్మయ్య లాంటి కొన్ని సంఘటనలు, గోవిందరెడ్డి లాంటి కొన్ని సంఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసినవే. ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళు డీసీ స్థాయిలో వాళ్ళే ఇప్పుడు పార్టీకి, విప్లవోద్యమానికి, మరీ ముఖ్యంగా ఆదివాసీలకు జరుగుతున్న నష్టానికి కారకులైనటువంటి నమ్మక ద్రోహులు పార్టీలో అగ్రశ్రేణి నాయకులుగా ఉన్నవారు కావడం వలన మనువాద ఫాసిస్ట్ రాజ్యాంగానికి, దోపిడీ వర్గాలకు కొంత ఉపయోగం జరుగుతుంది. ఇది తాత్కాలిక విజయం మాత్రమే అనేది అందరూ గ్రహించాలి. గత కొంతకాలంగా అతివాద, వాగాడంబరం, మితవాద, అవకాశవాద ఆచరణలతో అత్యంత గోప్యంగా దోపిడీ వర్గాలకు ఉపయోగపడే కార్యాచరణను పార్టీ శ్రేణుల ద్వారా చేయిస్తూ విప్లవోద్యమానికి తీవ్రమైనటువంటి నష్టం చేసినారు. అనేక కుంటి సాకులతో అతుకని పొసగని వ్యూహ ఎత్తుగడలను వల్లిస్తూ విప్లవ శ్రేణుల చైతన్యాన్ని దిగజార్చడానికి అంతు చిక్కనటువంటి సిద్ధాంతాలు వల్లిస్తూ నాయకత్వంలో కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టిస్తూ దోపిడీదారుల ఎజెండాను పకడ్బందీగా సాగించారు. పార్టీ నాయకత్వానికి ఎక్కడ అనుమానం రానివ్వకుండా జాగ్రత్త పడుతూ గొప్ప విప్లవకారులుగా ఫోజులు పడుతూ అనేక నష్టాలకు కారకులయ్యారు. అంటే మావోయిస్టు పార్టీ నీరుగార్చేందుకు నమ్మక ద్రోహం చేశారు మల్లోజుల వేణుగోపాలరావు అని సుస్పష్టంగా లేఖ రూపంలో చెప్తున్నారు. అంటే ఆపరేషన్ కగార్ ప్రారంభం నుండి మొదలైనటువంటి ఈ కుట్రదారుల కార్యాచరణను పార్టీ తగిన సమయంలో పరిశీలించకపోవడం వల్ల విప్లవ శ్రేణులకు, ఆదివాసీలకు, విప్లవ పురోగమనానికి జరిగినటువంటి తీవ్రమైనటువంటి నష్టానికి మావోయిస్టు పార్టీ పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ ఉంది. పార్టీ సంపదను మనువాద ఫ్యాసిస్ట్ రాజ్యం వల్ల పాదాల వద్దకు చేర్చినటువంటి ఈ నమ్మక ద్రోహాన్ని పార్టీ తీవ్రంగా బాధిస్తూ ఉంది. వీరి మాయ మాటలు నమ్మి క్రమశిక్షణను కలిగినటువంటి కొంతమంది ఆదివాసీ కామ్రేడ్స్ వీరి వెంట వెళ్ళినారు. మీరంతా వీరి ఉచ్చులో కొనసాగకుండా, ఆదివాసీ ప్రాంత ప్రజలకు నష్టం చేయకుండా మీ జీవితాలు కొనసాగించండి. ఆదివాసీ ప్రాంతాలలో పెట్టుబడిదారుల గద్దల్లాగా వాలడానికి సిద్ధంగా ఉన్నారు. అటవీ సంపదను కొల్లగట్టడానికి అమిత్ షా, మోడీ పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీలు పరిచి మోకరిల్లి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మీ కంట్లో మీ వేళ్లతోనే పొడవడానికి వేణుగోపాలరావు, వాసుదేవరావు లాంటి వాళ్ళను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోబోతున్నారు. తరతరాలుగా అటవీ సంపదను కాపాడినటువంటి మన ముందు తరాల వారి త్యాగాలను కించపరచకుండా, అవమానించకుండా భవిష్యత్ తరాల కోసం సంపదను కాపాడుకుందాం. ప్రజలారా, భారతదేశంలో దోపిడీ, అసమానతలు, వివక్ష, ఆధిపత్యం కొనసాగినంత కాలం అనివార్యంగా ఉద్యమాలు, పోరాటాలు ఉంటాయి. ఏ సిద్ధాంతాలతోటి సంబంధం లేకుండానే సమస్యల ప్రాతిపదికన పోరాటాలు ప్రారంభమవుతాయి. ఇది చారిత్రక సత్యం. ఈ విధంగా పురుడు పోసుకున్నటువంటి పోరాటాలను సిద్ధాంతకరిస్తూ కాలమాన పరిస్థితులకు తగినట్లుగా వ్యూహ ఎత్తుగడలను రూపొందిస్తూ దీర్ఘకాలిక ప్రయోజన యుద్ధ పంథాలో దోపిడీదారుల నుండి ఈ దేశ ప్రజలను విముక్తి చేయడానికి మావోయిస్టు పార్టీ అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతోంది. చివరిగా, అమరుల త్యాగాలను కించ
కించపరుస్తూ హేళన చేస్తూ మనువాద ఫ్యాసిస్ట్ పాలకుల అడుగులకు మడుగులొత్తూ విప్లవోద్యమ తాత్కాలిక నష్టానికి కారకులైనటువంటి మల్లోజుల తక్కలపల్లి ముఠాలకు శిక్ష తప్పదని అమరుల త్యాగాల సాక్షిగా శపథం చేస్తున్నాము. ఈ రాసినటువంటి వాళ్ళు విప్లవాభివందనాలతో జగన్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్. అంటే స్పష్టంగా శిక్ష తప్పదు అంటే ఖచ్చితంగా కూడా ఒక రకంగా మల్లోజుల వేణుగోపాలరావుకి అట్లాగే తక్కలపల్లికి కూడా ఇద్దరికి మావోలు వార్నింగ్ ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాళ్ళు భవిష్యత్తులో దేనికైనా తెగించే అవకాశం ఉంటుంది. వీళ్ళు జనజీవన శ్రవంతులకు కలిసినప్పటికీ కూడా ఖచ్చితంగా శిక్ష వేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మావోలకు కీలకమైనటువంటి పిలుపునిచ్చారు. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా లొంగిపోవాలని ప్రభుత్వాలు వేడుకుంటున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ అమిత్ షా కూడా స్పష్టంగా లొంగిపోవాలి, లేదంటే కనుక మీ ప్రాణాలైనా త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితులు ఆయన చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే లొంగిపోయారో మల్లోజుల లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా తక్కలపల్లి లాంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా అడుగులకు మడుగులొత్తేందుకు మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పటిదాకా మావోయిస్టులందరినీ కూడా కొంత నమ్మించి నమ్మక ద్రోహాలుగా మిగిలారు, వాళ్ళకి శిక్ష తప్పదు అంటూ కూడా జగన్ అట్లాగే ఇప్పుడున్నటువంటి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధిగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. సో చూద్దాం భవిష్యత్తులో మావో వర్సెస్ ప్రభుత్వం ఎక్కడికి దారితీస్తుంది, మరి ఎవరెవరికి శిక్షలు ఏ టైంలో ఎట్లా పడే అవకాశాలు ఉంటాయి మీరు కూడా మీ ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.